హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ముందుగా మీ అందరికైతే 217 లూయి బ్రెయిల్ జన్మదిన శుభాకాంక్షలు. లూయి బ్రెయిల్ అంటే చాలా మంది అందుల జీవితంలో వెలిగి నింపిన ఒక గొప్ప వ్యక్తి ఫ్రెండ్స్. లూయి బ్రెయిల్ అనేది చాలా మంది అందులకు లిపి కనిపెట్టిన వ్యక్తి ఫ్రెండ్స్. ఆ లిపి వల్ల చాలా మంది అందులు ఉన్నత స్థాయిలో చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతా ఆయన వల్లనే. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినం ఈరోజు స్నేహ సొసైటీ బ్లైండ్ స్కూల్ అయితే మనం జరుపుకుంటున్నాం. ఆ ప్రోగ్రామ్కి అయితే మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారు అయితే గెస్ట్గా వస్తున్నారు. ఆ కార్యక్రమానికి వెళ్దాం మనం కూడా. ఆ కార్యక్రమం ఎలా జరుగుతుందో మీకు చూపించడానికి ట్రై చేస్తాం. నిజామాబాద్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారు అయితే మనకు గెస్ట్గా అయితే వచ్చారు ఫ్రెండ్స్. చూసారుగా ఇక్కడ రాగానే మన లూయి బ్రెయిల్ విగ్రహంకి పూలమాల అయితే వేశారు. విగ్రహానికి పూలమాల వేసి మాతో పాటు అయితే కొంచెం వీడియో ఫొటోస్ కూడా దిగారు ఫ్రెండ్స్. దాని తర్వాత మా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. లూయి బ్రెయిల్ 217 జన్మదినం. వాడేటువంటి రాతను 12 చుక్కల రాత ఏదైతే ఉందో దాన్ని 6 చుక్కలకు తగ్గించి సగానికి తగ్గించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరందరికీ కూడా ఆశాజ్యోతి కలిగినటువంటి గొప్ప మహానుభావుడు. ప్రపంచంలో కోట్లాది మంది ఎన్నో భాషలు ఎన్నో లిపిలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకటే ఒక లిపి ఏదైతే బ్రెయిలీ స్క్రిప్ట్ అనేటువంటి ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో అంటే అందరి జీవితాల్లో మరి వెలుగులు ప్రసాదించినటువంటి గొప్ప మేధావి పుట్టినరోజు జనవరి 4. ఇంకా స్నేహ సొసైటీలో చదివిన పిల్లలు అందరికీ పేరు పేరున మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున శుభాభినందనలు. లూయి బ్రెయిల్ గారు మనకి ఇచ్చింది ఏదో ఒక లిపి కాదు, అది మనకిచ్చిన మహోన్నతమైన మార్గం, మన ఫ్యూచర్ని మనం చేసుకోవడానికి. చూపు అంటే ఏంటి? మనకు కనిపించేది కాదు, మనం కనిపించేది ఒకటే చూపు కాదు. చూపు అంటే మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన ఆశ. ఎప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకు చూపులేదు. అట్లాగా ఇది చాలామందికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలు నయన కళ్ళు ముఖ్యమైనవి అంటారు. అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా సిపి చైతన్య గారు అయితే మాకైతే ఒక హామీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నిజామాబాద్ జిల్లాలో చాలా మంది బ్లైండ్స్ కి రోడ్ క్రాస్ చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. సిగ్నల్ పడ్డప్పుడు ఒక సౌండ్ ఇచ్చే అలారం టైప్ లో ఒకటి ఉంటది, ఒక పరికరం, అది ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర. హామీ ఇచ్చిన సిపి గారికి అయితే చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలానే వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.